హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు జొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది వివరిస్తానండి. మరి జొన్నల్ని జోవార్ అంటారు, సోర్గం అని కూడా అంటారండి. మరి చిరుధాన్యాలన్నింటిలో కన్నా జొన్నలు నంబర్ 1 స్థానంలో ఉంటాయండి. ఎందుకు అంటే వీటిని కింగ్ ఆఫ్ ది మిల్లెట్స్ అని కూడా వర్ణిస్తారండి. ఎందుకు అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇంకెందుకండి ఆలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. మరి జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. అందువల్ల ఇవి మన పెద్ద పేగు పురీషనాళం దగ్గర సంభవించే క్యాన్సర్ బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుతాయండి. మరి అంతేకాదండి, వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల బాడీ వెయిట్ మేనేజ్మెంట్కి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయండి. అధిక బరువుతో బాధపడే వారికి ఇవి చాలా మంచి డైట్ అని చెప్పొచ్చండి. అంతేకాదు కానీ సార్గం అనేది గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్ అండి. అంటే సీలియాక్ వ్యాధితో బాధపడేవారు, అంటే చిన్న పేగు వ్యాధితో బాధపడేవారండి. వీళ్ళు గోధుమ, బార్లీ ఇలాంటి గింజల్ని తీసుకోకూడదండి. వాటిల్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రోటీన్ అన్నమాట. ఆ చిన్న పేగు వ్యాధి వాళ్ళకి ఎక్కువ అవుతుంది అది తీసుకున్నప్పుడు. అలాంటి వారు కూడా సార్గంని తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ జోవార్లో గ్లూటెన్ అనేది ఉండదండి. మరి అంటే సీలియాక్ వ్యాధితో బాధపడేవారు కూడాను ఈ జొన్నల్ని ఆహారంగా తీసుకోవచ్చు. అంతేకాదండి, జొన్నల్ని ఆహారంగా తీసుకున్నప్పుడు ఇవి మన జీర్ణ వ్యవస్థని మెరుగు చేస్తాయి. జీర్ణ వ్యవస్థని సక్రమంగా జరపటానికి వాటిలో ఉన్న ఫైబర్ అనేది ఉపయోగపడుతుందండి. అంతేకాదండి, వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉన్న కారణాన ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయండి. అంతేకాదండి, జొన్నల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ ఉన్నాయంటే నమ్మండి. మరి వీటిలో విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B5, విటమిన్ B6 అండ్ విటమిన్ B9 ఉన్నాయండి. అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా ఈ జొన్నల్లో ఉన్నాయండి. అంతేకాదండి, జొన్నల మీద అనేక అధ్యయనాలు జరిపి జొన్నలకి చాలా రకాల క్యాన్సర్స్ రాకుండా నిరోధించే ఔషధ గుణాలు ఉన్నాయని నిరూపించారండి. మరి అంత మాత్రమే కాదండి, జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్పాను కదండి. అందువల్ల ముసలితనం రాదండి. అంటే మన శరీర కణాలని అవి ఆరోగ్యంగా ఉంచుతాయి. అందువల్ల ముసలితనం త్వరగా రాదండి. అంతేకాదు కానీ ఈ జొన్నల్లో ఫినాలిక్ సమ్మేళనాలు ఉంటాయి, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, టానిన్స్ కూడా ఉంటాయండి. ఇవి మనం గుండె జబ్బుల బారిన పడకుండా రక్షిస్తాయండి. అంతేకాదండి, వీటిలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్తో పాటుగా జింక్, సెలీనియం, కాపర్, ఐరన్ వంటి ముఖ్యమైన మూలకాలు ఉంటాయండి. ఇవి మన శరీరానికి రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయండి. అంతేకాదండి, వీటిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. చక్కెర వ్యాధితో బాధపడే వారికి అసలు ఇవి సరైన ఆహారం అని చెప్పొచ్చండి. అంతేకాదండి, ఈ జోవార్లో కాల్షియం, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఎముక పుష్టిని కలిగిస్తాయి, మన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయండి. మన పొట్టలో జీవక్రియకు సాయపడే లాక్టోబాసిల్లస్ బైఫిడోబాక్టీరియం అనే బాక్టీరియాలు ఉంటాయండి. ఇవి మన జీర్ణాశయం ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయండి. అయితే వీటి పెరుగుదలకి జొన్న ఊక ఎంతగానో సాయపడుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైందండి. మరి ఈ జొన్నలు అనేవి మన శరీరానికి అవసరమైనంత ఎనర్జీ సప్లై చేస్తాయండి. అంటే వీటిని తీసుకోవటం వల్ల మన శరీరానికి కావలసినంత శక్తి లభిస్తుందన్నమాట. అందువల్ల జొన్నల్ని ఎలా వర్ణిస్తారో తెలుసా అండి? సార్గం విన్స్ ద బ్లూ రిబ్బన్ ఇన్ అవర్ హార్ట్స్ అని వర్ణిస్తారు. అంటే మరేటో కాదండి, చిరుధాన్యాలలో జొన్నలది మొదటి స్థానం అని అర్థం. అందుకేనండి జొన్నల్ని కింగ్ ఆఫ్ ది మిల్లెట్స్గా వర్ణిస్తారు. మరి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా జొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలండి.
అయితే ఈ జోవర్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను వినండి. సాధారణంగా జొన్నలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. బట్ కొంతమంది విషయంలో సైడ్ ఎఫెక్ట్స్ కలగచ్చు. అవేంటి అని చెప్తాను చూడండి. కొంతమందిలో జొన్నలు తీసుకున్నప్పుడు పడకపోతే అలర్జీ వస్తుందండి. అంటే చర్మం దురద, వాపు, దద్దుర్లు ఇలాంటివి కలుగుతాయండి. కొంతమందిలో వాంతులు, వికారం కూడా కలగచ్చు. అలాంటి వారు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిదండి. అంతేకాదండి, వీటిలో ఫైబర్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను కదండి. ఈ ఫైబర్ తొందరగా జీర్ణం అవ్వదండి. అలాంటప్పుడు జీర్ణ సమస్యలు రావచ్చు. పొట్టలో గ్యాస్ ఫామ్ అవటం, పొట్ట ఉబ్బరంగా అనిపించటం, డయేరియా వంటివి సంభవించవచ్చు. అందుకని వీటిని ఎక్కువ మొత్తంలో ఒకసారి తీసుకోకూడదండి. తగినంత మోతాదులో మాత్రమే తీసుకోవాలండి. మీరు వేరే ఏదైనా మందులు వాడుతున్నట్లయితే వీటిలో ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి కదండి. ఈ ఫైబర్స్ అనేవి ఆ మందులతో రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందండి. అలాంటప్పుడు వేరే మందులు ఏమన్నా వాడుతున్నప్పుడు మీరు డాక్టర్ సలహా మేరకు ఈ జొన్నల్ని తీసుకుంటే మంచిదండి. అంత మాత్రమే కాదండి, ఈ జొన్నల్లో ఫైటిక్ యాసిడ్ అనే వ్యతిరేక పోషకం ఉంది. ఇదేం చేస్తుందంటే మన శరీరానికి అవసరమైన ఐరన్, జింక్ శోషింపబడకుండా అడ్డుపడుతుందండి. మరి ఈ ఫైటిక్ యాసిడ్ గుణం పోవాలి అంటే జొన్నల్ని 8 నుంచి 10 గంటల సేపు నానబెట్టాలండి. అప్పుడు ఈ ఫైటిక్ యాసిడ్ గుణం అనేది పోతుంది. అంతేకాదు ఇందులో ఉన్న ఫైబర్ కూడా పూర్తిగా నీటిలో నానుతుంది కదండి. అప్పుడు మనకి డైజెషన్ ఫ్రీగా అవుతుందన్నమాట. అంత మాత్రమే కాదండి, జొన్నల్లో గైట్రోజన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ మొత్తంలో మనం వీటిని తీసుకున్నప్పుడు అవి థైరాయిడ్ గ్రంథి మీద ప్రభావాన్ని చూపిస్తాయండి. మరి ఏది ఏమైనా సరే ఈ సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ఉండాలి అంటే జొన్నల్ని మీరు నానబెట్టాల్సిందేనండి. దాదాపు 10 గంటల సేపు నానబెట్టిన తర్వాత తీసుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు కూడా రావండి. తగిన మొత్తంలో తీసుకోవాలండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇదండి జొన్నల గురించి నేను మీతో పంచుకోవాలనుకున్న విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.